ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తుల కార్యముల గ్రంథము 22వ అధ్యాయం 22వ వచనం నుండి 30వ వచనం వరకు ధ్యానించుకుందాం. ఈ మాట వరకు అతడు చెప్పినది వారు ఆలకించుతుండిరి. అప్పుడు ఇటువంటి వారు బ్రతుక తగదు, భూమి మీద ఉండకుండా వానిని చంపివేయుడని కేకలు వేసిరి. వారు కేకలు వేయచ్చు తమ పై బట్టలు విదుల్చుకొని ఆకాశం తట్టు దుమ్మెత్తిపోయిచుండగా వారతనికి విరుద్ధంగా ఇలాగూ కేకలు వేసిన హేతువేమి తెలుసుకున్నటకై సహస్రాధిపతి కొరడాలతో అతనిని కొట్టి విమర్శింపవలెనని చెప్పి కోటలోనికి తీసుకొని పోండని ఆజ్ఞాపించాను. వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచి ఉన్న శతాధిపతి చూచి శిక్ష విధింపకయే రోమయుడనైన మనుష్యుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారం ఉన్నదా అని అడిగాను. శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి యొద్దకు వచ్చి, నువ్వేమి ఏమి చేయబోచున్నావు? ఈ మనుష్యుడు రోమియుడు సుమీ అనెను. అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతనిని చూచి, నువ్వు రోమియుడవా అని నాతో చెప్పుమనగా అతడు అవునని చెప్పాను. సహస్రాధిపతి, నేను బహు ద్రవ్యమిచ్చి ఈ పౌరుషత్వాన్ని సంపాదించుకుంటున్న నేను. అందుకు పౌలు నేనైతే పుట్టుకతోనే రోమియుడను అనెను. కాబట్టి అతన్ని విమర్శింపబోయిన వారు వెంటనే అతనిని విడిచిపెట్టిరి. మరియు అతడు రోమియుడునని తెలిసినప్పుడు అతని బంధించినందున సహస్రపతి కూడా భయపడెను. మరునాడు యూదులు అతని మీద మోపిన నేరము తాను నిర్భయంగా తెలుసుకొనగోరి సహస్రాధిపతి అతని వదిలించి ప్రధాన యాజకులను మహాసభ వారును కూడి రావాలనని ఆజ్ఞాపించి పౌలును తీసుకొని వచ్చి వారి యొద్దకు నిలువబెట్టెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, సాధారణంగా మనం సాక్ష్యం చెప్పినప్పుడు అనేక మంది ఆ సాక్ష్యానికి స్పందించడం అనేది సహజం. అయితే తన రక్షణ, తన మారు మనసు, తన అద్భుతమైన జీవితము, ఈ పరివర్తన జీవితం గురించి అపోస్తలుడు పౌలు సాక్ష్యం చెప్పినప్పుడు ఆ రోజైతే అక్కడ వింటున్నటువంటి యూదులు ఇంత భయంకరమైన కోపముతో మన ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టిన ఇలాంటి వ్యక్తి బ్రతకకూడదు, అసలు భూమి మీద ఉండకూడదు అని ఆయనకి చంపేయండి అని కేకలు వేసుకుంటూ తమ బట్టలు కట్టుకొని లేక వారు బిగించుకొని చాలా దారుణంగా ఉగ్రులై కేకలు వేస్తూ మరి ఆకాశానికి దుమ్మెత్తిపోస్తూ అతని విరుద్ధంగా రకరకాలుగా కేకలు వేస్తున్నారు. అయితే వారు ఆ విధంగా కేకలు వేసినప్పుడు అక్కడున్న సహస్రాధిపతి అసలు ఏం జరుగుతుందో ఆయనకి అర్థం కాల. వెంటనే ఆ మనుషుల కోపం చల్లార్చడానికి చంపేయడం కాదు కానీ కొరడాలతో కొట్టించి ఆయనకి మళ్ళీ విచారిద్దామని వారి ముందర ఆయన కొరడాలతో కొట్టించి
విమర్శించడానికి కోటలోనికి తీసుకొని లోపలికి పోయాడు. ఆయన లోపలికి వెళుతున్నప్పుడు చూస్తున్నటువంటి జనాంగము, వారి కేకలు, వారి భయంకరమైనటువంటి అరుపుల మధ్య సహస్రాధిపతి, శతాధిపతి వారు కలవర చెందుతున్నారు. అయితే అపోస్తుడైన పౌలు దేవుడు తనకిచ్చిన ఆధిక్యతను బట్టి ఆయన ఒక మాట అంటున్నాడు. ఆ కోట లోపలికి వెళ్తున్నప్పుడు సహస్రాధిపతితో ఆయన శతాధిపతి చూచి శిక్ష విధించడానికి, రోమియుడనైన మనుషునికి మీరు ఈ రీతిగా కొరడాలతో కొట్టడం అది మీకు ఎవరు అధికారం ఇచ్చారయ్యా అని శతాధిపతి ఎవరైతే దగ్గరుండి కొరడాలతో కొట్టించాడో ఆయనకి ఆయన మెల్లిగా ప్రశ్నిస్తున్నాడు, రోమియుడైన నన్ను కొరడాలతో కొట్టడానికి ఎవరు మీకు అధికారం ఇచ్చాడు? శతాధిపతి, ఈ సహస్రాధిపతి ఇతను ఒక యూదుడే అనుకున్నారు. ఎందుకంటే తను సందేశం ఇచ్చినప్పుడు నేను తర్షీయుడను, నేను హీబ్రీయుడను, నేను యూదుడును అని చెప్పి తను చెప్పినప్పుడు అది నిజం అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన అంటున్నాడు, నేను పుట్టుక నుంచి నేను రోమియుడను. రోమియుడైన నన్ను మీరు ఈ రీతిగా శిక్షించడానికి ఎవరు మీకు అధికారం ఇచ్చాడు? నేను రోమియుడు సుమా అని చెప్పిన వెంటనే వారు ఒక్కసారిగా భయపడ్డారు. శతాధిపతి సహస్రాధిపతితో అంటున్నాడు, అతడు రోమియుడు సుమా, అతడు రోమియుడు. మనం అతని కొరడాలతో కొట్టించాం, అది చాలా నేరం. వారి ఇరువురు భయపడిపోయాం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రభువుని పక్షంగా ఉన్నప్పుడు ఎక్కడైతే నీకు భయంకరమైన మరణదండము విధించుచున్నారు అన్న పరిస్థితి ఆవరిస్తుందో, మరణము నుండి తప్పించగలిగిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన రోమ పౌరహత్వాన్ని పొందినటువంటి వ్యక్తి అపోస్తలుడు పౌలు. కనుక నేను రోమియుడను అన్న వెంటనే వారు భయపడి ఆయనకి విడిచిపెట్టడం జరిగింది. ఆయన నేను రోమియుడని అని చెప్పిన వెంటనే అతన్ని వారు విడిచిపెట్టారు. అతను రోమియుడని తెలుసుకున్నందుకు, వారు చాలా బంధించినందుకు ఆ సహస్రాధిపతి, శతాధిపతి ఇద్దరు భయపడ్డారు. దేవుని యొక్క బిడ్డలారా, కొన్నిసార్లు మనకు అనుకోకుండా భయంకర ఘట్టాల్లోనికి మనము అడుగు పెడతా ఉంటాం, విచారణలోనికి అడుగు పెడతా ఉంటాం, కాంప్లికేట్ పరిస్థితులు మనం ఎదుర్కొంటాం. ఆ సమయంలో భయపడవలసిన అవసరం లేదు. ఎవని సేవ మనం చేస్తున్నామో, ఎవనికి రాత్రిములు ప్రార్థన చేస్తున్నామో, ఆ మహిమగల దేవుడు నిశ్చయంగా మనతో ఉన్నాడు. ఆయన మనకు సహాయము చేయవాడై ఉన్నాడు. ఇక్కడ పౌలు భక్తుడు వారి మధ్య ఉన్నప్పుడు వారు ఆయనకు శిక్షించడానికి ఇప్పుడు భయపడుతున్నారు. అయితే మరునాడు యూదులు అతని మీద మోపిన నేరము తను నిశ్చయంగా తెలుసుకొన గోరి సహస్రాధిపతిని అతని వదిలించి ప్రధాన యాజకులను, మహాసభ వారందరినీ కూడా రావాలని ఆజ్ఞాపించి పౌలును తీసుకుని వచ్చి వారి ఎదుట నిలబెట్టాడు. యేసుప్రభువారు బ్రతికి ఉన్నప్పుడు తన శిష్యులకు ఒక మాట అంటాడు. సమాజ మందిరాల్లోనికి వెళ్ళినప్పుడు, తీర్పులోనికి వెళ్ళినప్పుడు ఏమి సమాధానం చెప్పుదుమా అని మీరు ముందుగా ఆలోచించి కలవరపడవద్దు. పరిశుద్ధాత్మ తానే మీతో ఉండి ఆ సమయంలో
ఏ మాటలు చెప్పవలనో ఆయన బయలుపరుస్తాడని. నేటి దేవుని బిడలారా, పౌలు భక్తుడు ఆ దినాలలో ధర్మశాస్త్రమును నెరవేర్చిన క్రీస్తు ప్రభు గురించి ఆయన చాలా శక్తివంతమైన మాటలు బోధించి పునరుత్థానపు శక్తి గురించి రుజువులను ప్రమాణాలను చెప్తూ ఆయన వెళ్ళాడు. ఆయనను హతమార్చడానికి జనాలు పోగయ్యేవారు, చంపేయాలని చెప్పి నినాదాలు చేసేవారు. ఈరోజు నీవు నేను మనము యేసుప్రభుని మాత్రం నమ్మాము. ఆయన కొరకు జీవించడానికి మనము అనుదినము ఆయనను ప్రార్థన చేస్తూ జీవిస్తున్నవారు. పౌలుతో సరిపోల్చినప్పుడు మనమైతే మన కష్ట పరిస్థితులైతే అంతగా లేదు. మనమందరితో ప్రశాంతంగా ఉన్నాం, అందరూ మనకు మంచిగా ఉన్నారు. అంత భయంకరమైనటువంటి వ్యతిరేకత అయితే ఎక్కడ ఎదుర్కోలేకపోతున్నాం. ఈరోజు భారతదేశంలో చాలా చోట్ల మన భారతదేశంలో ఉన్నటువంటి మతము గురించి మతాల మార్పిడి చేస్తున్నారని తెలియని వారు మాట్లాడుతున్నారు. కానీ వాస్తవానికి ఈరోజు భారతదేశానికి ఈ హిందూ దేశము అని చెప్పి ఈరోజు మనం వాళ్ళు అంటున్నారే కానీ ధర్మశాస్త్రములో ఎప్పుడో హిందూ దేశము మొదలుకొని అని చెప్పి మన దేశం పేరు హిందూ దేశం అని వ్రాయించారు. అది వారు పెట్టిన పేరే తప్ప మన మతము అని చెప్పి మన వాళ్ళు ఈరోజు దాన్ని అపార్థం చేసుకుని జీవిస్తున్నారు. కానీ హిందూ అనేది మతము కాదు, అది ఒక భూభాగము పేరని అహర్షవరోషు రాజుగారు ఆ రోజులోనే కొన్ని వేల సంవత్సరాల ముందు పేరు పెట్టాడు. అపోస్తుడైన పౌలు ధర్మశాస్త్రము రుజువు చేసి మాట్లాడినప్పుడు తనను చంపాలనుకున్నారు. యేసు ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుత్థానం గురించి ఆయన నిజమైన దేవుడని చెప్పినప్పుడు దేశంలో అనేక మందికి హింసించడం ఇక్కడ జరుగుతూ ఉంది. అయితే ఎవరికి ఏం చెప్పాలో, ఎక్కడ ఏ పరిస్థితులు మనం ఎదుర్కోవాలనో భయము మనం పడక్కలా. మనం ప్రార్థన చేయాలి. మనకంటూ సహాయము చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము నిరంతరము ఆయన ఉన్నాడు. ఎవరు దేని గురించి కలవరపడకూడదు, దేని గురించి మనం కృంగిపోకూడదు. ఆ గడియలోనే పరిశుద్ధాత్మ దేవుడు చుట్టూ ఎంతమంది విరోధులు నిలబడి ఉన్నా ఒక్క పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చి తాకినప్పుడు అద్భుతమైన విజయము మనం పొందగలుగుతాం. అద్భుతమైన దేవుని సహాయం మనం పొందగలుగుతాం. వందనాలు, స్తోత్రాలు. ఎప్పుడైతే మీ పేరిట శ్రమలు వస్తున్నాయో, శోధన బాధలు వస్తుందో, ఆ సమయంలో మాకు సహాయము చేసే, మా బలహీనతను చూసే సహాయము చేసే పరిశుద్ధాత్మ శక్తిని మీరు మాకు అనుగ్రహిస్తున్నకే స్తోత్రాలు. పౌలు భక్తుణ్ణి భయంకర విమర్శ దినాల్లో తన పక్షంగా తోడై ఉండి సంరక్షించిన దేవుడవు. ఈరోజు మా దీన జీవితాల్లో కూడా మీ సాక్షులై మీకు మహిమ తెచ్చే భాగ్యం మాకు అనుగ్రహించండి. మీ యొక్క కృపహస్తము మాకు తోడుగా దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకునండి. పరిశుద్ధ ఆత్మతో మేము నడిపించబడ్డానికి, ఆత్మీయ జీవితాల్లో బలము కలిగి జీవించడానికి కృపనిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.